మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం 100 సంవత్సరాల తరువాత వస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో దీనిని వేయండి. పసుపు డబ్బాలో వీటిని వేయటం వల్ల 1 గంటలోనే మీ జీవితం మారిపోతుంది. మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కోటీశ్వర్లు అయిపోతారు. మన అందరి ఇళ్లల్లో పసుపు డబ్బా ఉంటుంది. మనలో చాలామంది పూజ కోసం ఒక పసుపు డబ్బాను వాడుతూ ఉంటారు. అలాగే వంటల్లో ఉపయోగించడానికి ఒక పసుపు డబ్బాను వాడుతూ ఉంటారు. అయితే మీరు మీ ఇంటిలో ఏ పసుపు డబ్బాలో అయినా సరే ఇప్పుడు మనం చెప్పే వాటిని వేయవచ్చు. హోలీ పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన ఈ అరుదైన రోజున మీరు ఇంట్లో ఉండే పసుపు డబ్బాలో వీటిని వేస్తే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. మీరు డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు. పసుపు అంటే బంగారు వర్ణము. ఇది వైభవానికి, భగవంతుని మహిమకు చిహ్నం. అందుకే ఏ పూజ చేసినా అందులో పసుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పూజల్లో పసుపును గౌరీదేవిగా ఉపయోగిస్తారు. లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం. పౌర్ణమి, గ్రహణం వంటి సమయాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం చాలా సులభంగా పొందగలుగుతారు. పసుపు లక్ష్మీదేవిని పూజించటం వల్ల, అర్చన చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు విశిష్టత గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆరోగ్య సమస్యల నుండి మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల వరకు పసుపు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంటిలో పసుపు ఎప్పుడూ నిండుకోకుండా చూసుకోవాలి. పసుపు నిండుకోవటం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తి చెంది ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. పసుపు ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంట్లో వంటల్లో వాడే పసుపు, పూజగదిలో పూజకు వాడే పసుపు ఎప్పుడూ నిండుకోకూడదు. అలా నిండుకోవటం వల్ల మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని నెమ్మదిగా కోల్పోతారు. ఇక రేపు హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వంటగదిలో ఉండే పసుపు మరియు ఉప్పు డబ్బాలు పక్కపక్కన ఉండవచ్చా, ఉండకూడదా అనే విషయాలను తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వంటగదిలో ఉప్పు ఎప్పుడూ నిండుకోరాదు. ఉప్పు ఆహారపు రుచిని పెంచడానికి పనిచేస్తుంది. మరోవైపు వాస్తు ప్రకారంగా ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగించేస్తుంది. దీనితో పాటు ఇది వాస్తు దోషాలను, రాహుకేతువుల అశుభ ప్రభావాలను కూడా తొలగించేస్తుంది. కాబట్టి వంటగదిలో ఎప్పుడూ కూడా ఉప్పు ఉండాల్సిందే. అలాగే ఇంట్లో పసుపు లేకుంటే అన్ని పనులకు ఆటంకాలే కలుగుతాయి. హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితాన్ని ఆనందమయం చేయడానికి వాస్తుశాస్త్రంలో ఇటువంటి అనేక పద్ధతులు చెప్పబడ్డాయి. ఇందులో పసుపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. విశ్వాసాల ప్రకారము పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది. దాని కారణంగా మీ అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి వంటగదిలో పసుపుని ఎప్పటికీ కూడా అయిపోనివ్వకండి. సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉండే ఎంతో ముఖ్యమైన 2 పదార్థాలు ఉప్పు మరియు పసుపు. ఆహారాన్ని రుచిగా చేసేది ఉప్పు. అలాగే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థం. ఆరోగ్యాన్నిచ్చేది పసుపు. అలాగే చేసిన వంటకు రంగును తెచ్చేది కూడా పసుపే. ఒకటేమో పదార్థానికి రుచిని తెచ్చేది, ఇంకొకటేమో ఆరోగ్యాన్నిచ్చే పదార్థం, అలాగే పదార్థానికి రంగును తెచ్చేది. ఆడవారు వంటగదిలో చిన్న మార్పు చేసుకుంటే చక్కటి ఐశ్వర్యం కలిసి వస్తుంది. సాధారణంగా ఆడవాళ్ళంతా కూడా కాఫీ, టీకి సంబంధించినవన్నీ కూడా ఒక చోట, ఉప్పు, పసుపు, చింతపండు ఇలాంటివన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు. అయితే తమ చేతికి డబ్బు పెత్తనం రావాలని కోరుకునే స్త్రీలు మాత్రం వంటగదిలో ఆగ్నేయం మూల ఉప్పును, పసుపును అంటే ఉప్పు డబ్బాను, పసుపు డబ్బాను పక్కపక్కనే పెట్టి ఉంచండి. ఎప్పుడూ వేరు చేయకండి. మీ వంటగదిలో కబోర్డ్లో పెట్టినా లేదా ఓపెన్ సెల్ఫ్లో పెట్టుకున్నా సరే, ఎలా పెట్టుకున్నా సరే పసుపు, ఉప్పు ఎప్పుడూ కూడా మీ చేతికి అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి. అంటే కొంతమంది ఉప్పు, పసుపులు, చింతపండు లాంటివి ఒక బీరువాలో పెట్టుకొని వంట చేసినప్పుడు తీసి వినియోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయవద్దు.
ఉప్పును పసుపును వంటగదిలో ఆగ్నేయం మూల పక్కపక్కన పెట్టి ఉంచండి. ఎత్తులో ఉన్నా పర్వాలేదు. ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఈ రెండింటినీ కూడా కలలో కూడా వేరుగా పెట్టకుండా చూసుకోండి. ఉప్పుని పసుపుని ఒకే చోట ఉంచండి. అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టండి, లేదా ఒకదానిపైన ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు. కానీ వేరుగా మాత్రం పెట్టకూడదు. అంటే ఉప్పు డబ్బాకి పసుపు డబ్బాకి మధ్యలో వేరే డబ్బాలు పెట్టవద్దు. రెండింటిని డిఫరెంట్ సెల్ఫ్స్లో కూడా పెట్టవద్దు. అంటే వేరు సెల్ఫ్స్లో లేదా వేరు కాణాల్లో కూడా పెట్టవద్దు. ఒక్కసారి మీరే వంటగదిలో ఈ మార్పు చేసి చూడండి. వంటగదిలో ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్కపక్కన పెట్టి చూడండి. నెల తిరిగేసరికి ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనించండి. మరి ప్రతి ఒక్కరూ వంటగదిలో ఉండే పసుపు ఉప్పు డబ్బా విషయంలో ఈ మార్పు చేసి చూడండి. మంచి ఫలితాలను పొందండి. ఇక పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన ఈ అరుదైన రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేయండి. ఇక పసుపు డబ్బాలో వేయవలసినవి 2 పదార్థాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే యాలుకలు మరియు వక్క. రేపు మీరు పసుపు డబ్బాలో 3 యాలుకలు 3 వక్కలు వేయాలి. రేపు పౌర్ణమి మరియు గ్రహణం కాబట్టి మీరు మామూలుగా తలస్నానం చేసి చక్కగా పూజ చేసుకోవాలి. లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణుల పటం ముందు ఒక ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో 3 యాలుకలు 3 వక్కలు ఉంచాలి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఆ 3 యాలుకలు మరియు వక్కలు మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఇక వాటిని పసుపు డబ్బాలో వేయండి. పూజలో వాడే పసుపు డబ్బాలో కానీ వంటల్లో వాడే పసుపు డబ్బాలో కానీ వేయవచ్చు. యాలుకలు మరియు వక్క లక్ష్మీదేవికి ఇష్టమైనవి. అంతేకాదు మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి యాలుకలతో చాలా రకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటాము. వక్క గురించి అయితే చెప్పనవసరం లేదు. తాంబూలంలో వాడే వక్కకు చాలా ప్రత్యేకత ఉంది. వక్కను పూజగదిలో ఉంచటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. వక్కను పూజగదిలో ఉంచటం వల్ల ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి ఈ వక్కను మరియు యాలుకలను పసుపు డబ్బాలో ఉంచటం వల్ల ఒక గంటలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి శుభవార్తను వింటారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు వంటల్లో వాడే పసుపు డబ్బాలో వీటిని వేయటం వల్ల ఆహారం కూడా రుచిగా మారుతుంది. పసుపును వంటల్లో వాడటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ 2 వస్తువులు త్వరగా పాడవవు. పసుపు డబ్బాలో పసుపు నిండుకోవడానికి వచ్చే ముందే పసుపును ఒక గిన్నెలోనికి తీసి అందులో వేసిన యాలుకలు వక్కలు తీసి ఏదైనా పారే నీటిలో పడవేయాలి. లేదా మీ ఇంటి వద్ద ఏవైనా చెట్లు ఉంటే వాటి మొదట్లో వేసేయండి. పసుపు డబ్బాను శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఇలా యాలుకలు వక్కలను పూజించి పసుపు డబ్బాలో వేయండి. వీటిని పసుపు డబ్బాలో వేసి 1 గంటలోనే మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వింటారు. మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు హోలీ పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన ఈ అరుదైన రోజున పసుపు డబ్బాలో వీటిని వేయండి. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆకాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. అయితే ఈ లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఈ పండును నైవేద్యంగా పెడితే ఎలాంటి వారైనా సరే కుబేరులవుతారు. లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఈరోజు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. తామర పువ్వులు లభించని వారు ఎర్రటి పూలతో అయినా సరే పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ జయంతి రోజున చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఆ తరువాత పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టి తామర పూలతో లేదా ఎర్రని పూలతో పూజ చేసుకోవాలి. ఈరోజు ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ అమ్మవారు కనకవర్షం కురిపిస్తారు. ప్రత్యేకించి ఈ లక్ష్మీ జయంతి రోజు
దానిమ్మ పండ్లను అంటే దానిమ్మ పండు గింజలను ఒలిచి ఒక వెండి గిన్నెలో వేసి అమ్మవారికి నివేదిస్తే అన్ని కష్టాలున్నా సరే, మీకు ఎటువంటి కష్టాలున్నా సరే పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా దానిమ్మ గింజలను పెరుగన్నంలో కలిపి అమ్మవారికి నివేదించినా సరే మీకు ఆర్థిక కష్టాలన్నీ పోతాయి, సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల వలన తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారు లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే మీ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని ఆ అమ్మవారే చూపిస్తారు. అలాగే ఈరోజు మనసుని, బుద్ధిని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుదిరిన వారు కనకదార స్తోత్రం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ జయంతి రోజు అరటి పళ్లను గోవుకు తినిపిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈరోజు మారేడు ఆకులతో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ సంపదలు కలుగుతాయి. ఈరోజు ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమః. ఇలా లక్ష్మీ జయంతి రోజు ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీకు ఉన్న కష్టాలు, సమస్యలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.